నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 3వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:33 ఈరోజు తేదీ షష్ఠి ఉదయము 7:54 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఈరోజు పునర్వసు నక్షత్రము మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:40 నుండి రాత్రి 10:17 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:03 నుంచి 10:38 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 10:12 నుంచి ఉదయం 11:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీకు స్లోగా వెళ్ళినట్టు కనబడుతుంది. ఏ పనికి వెళ్ళినా తర్వాత అంటే నెక్స్ట్ డేకో లేదా నెక్స్ట్ వీకో అంటే పోస్ట్ పోన్ అయ్యేటట్టు కనబడుతోంది తప్ప ఈరోజు మీకు వెంటనే రిజల్ట్ ఏ రకంగానూ కనిపించడం లేదు. నిరాశ చెందకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పొదుపుకు సంబంధించిన అంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేయాలి అని అనుకుంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, సేవింగ్స్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే కనుక చక్కగా ఉండబోతోంది. ఉత్తరోత్తర లాభాలు వస్తాయి. కానీ కొంతమందికి అప్పులు చేయవలసిన పరిస్థితి అనివార్యం అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నడుముకు సంబంధించిన తొడ భాగాల్లో నొప్పులు కానీ ఇబ్బందులు కానీ కలిగేటట్టుగా గోచరిస్తోంది. మరికొంతమందికి ఆపరేషన్స్ అయ్యేటట్టుగా అంటే శస్త్రచికిత్స జరిగేటట్టుగా కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నైవేద్యంగా నల్ల తెలలు అంటే నల్ల నువ్వులు బెల్లము కలిపినటువంటి ఉండలను లడ్డూలను ఆ స్వామివారికి నివేదన చేస్తే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడి చదివితేనే తప్ప సక్సెస్ అయ్యే అవకాశము ఏ రంగంలోనూ కనపట్టలేదు. అంటే ఎగ్జామ్స్లో కానీ లేదా క్యాంపస్లో కానీ లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ దేనికైనా మీరు ఈరోజు కష్టపడితేనే కష్టము ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ లాగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపార అవకాశాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. ధైర్యంగా అవి యాక్సెప్ట్ చేయండి. ధైర్యంగా ముందుకు నడవండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడితో కూడినటువంటి స్ట్రెస్ ఎక్కువగా కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక స్నేహితుల బంధువుల మధ్య అన్యోన్యమైన వాతావరణము, కొత్త స్నేహితులు ఏర్పడము, కొత్త బంధువులు ఏర్పడము జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట శివాభిషేకం కనుక ఈరోజు చేయించుకున్నట్టయితే మనకి తెలియని దోషాలు ఏమైనా జాతకంలో ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పట్టుదలతో చదివితేనే మీరు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రయాణాల వల్ల విపరీతమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ముఖ్యమైన ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలన్నా ఆర్థిక పరంగా కానీ భాగస్వామ్యంగా కానీ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చేసుకోవాలనుకుంటే ఈ రోజే తక్షణమే చేసేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈరోజు అత్యంత అమోఘంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కాళ్ళకు సంబంధించిన నొప్పులు, కండరాల బలహీనతలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ పెద్దల ఆశీర్వచనంతో శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనిపించే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. అయితే చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ షిరిడి సాయిబాబా వారు కానీ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. దీనితో పాటు ఏదైనా దానం ఇచ్చుకోవాలన్నా లేదా గురు పూజ చేసుకోవాలన్నా ఈరోజు చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు.